హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్. మనకు అక్టోబర్ 2వ తారీఖు న్యూ మూన్ అంటారండి. అంటే అమావాస్య రాబోతుంది. అండ్ ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది కూడా, ఎందుకంటే ఇప్పుడు పితృపక్ష అనేది నడుస్తుంది. అండ్ ఈ అమావాస్య రోజు అందరూ కూడా వాళ్ళ పెద్దలకి, వాళ్ళ యాన్సిస్టర్స్కి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి అందరికి కూడా మనము ఈరోజు తర్పణం అనేది ఇడుస్తాం. సో ఇలాంటి ముఖ్యమైన రోజు, జనరలీ అమావాస్య అంటేనే న్యూ బిగినింగ్స్, న్యూ లైఫ్, న్యూ కోరికలు, న్యూ మేనిఫెస్టేషన్స్ అని అండి. ఎందుకంటే అమావాస్య తర్వాత చంద్రుడు పెరుగుతూ వస్తారు. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్లో, మేనిఫెస్టేషన్లో ఏమంటారంటే, మీ కోరిక అలానే వృద్ధి చెందాలి, మీ కోరిక అలానే పెరగాలి అంటే మీరు న్యూ మూన్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటారు. అందుకోసమే మీకోసం నేను ఒక పవర్ఫుల్ మనీ టెక్నిక్తో వచ్చేసాను. అదే అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి. ఈ అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ప్రతి అమావాస్య రోజు కూడా చేయొచ్చు. నేను మీకు చాలా వివరంగా ఈజీగా చేసుకునే విధంగా మీకు నేర్పిస్తాను. ఓకే, సో మీరు ఈ వచ్చే అమావాస్య రోజు అంటే అక్టోబర్ 2వ తారీఖున మీరు నైట్ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈ మేనిఫెస్టేషన్, అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ అనేది చేయొచ్చండి. సో దీనికి కావాల్సింది మీకు ఒక పెన్ను, ఒక చెక్ అనమాట. సో మీకు ఒక చెక్ బుక్ ఉంటే ఆ చెక్ బుక్లో ఒక లీవ్ తీసుకోవచ్చు. మీరు దాని మీద నేను ఎలా అయితే చెప్తానో మీరు అలానే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఈ అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయడానికి మీరు ఫస్ట్ మంచిగా హెడ్ బాత్ చేసి, హెయిర్ వాష్ చేసి, ఫ్రెష్గా మీరు రెడీ అయ్యేసి, మీరు ఒక సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చోండి. కుదిరితే ఒక దీపము లేదా ఒక క్యాండిల్ వెలిగించుకోండి. వేవి లేదు అంటే ఒక ఇన్సెన్స్ స్టిక్ అంటారు, అంటే మనము ధూపం వేస్తాం కదా, ఆ ధూప్ స్టిక్ అనేది వెలిగించుకోండి. అది వెలిగిన వెంటనే మీరు ఒక సాఫ్ట్ మ్యూజిక్, ఒక మీకు చాలా బాగా మెడిటేషన్కి చేయగలిగే ఒక మ్యూజిక్ని ప్లే చేసుకోండి. 5 నిమిషాలు మీరు ఆ మ్యూజిక్, ఆ పాజిటివ్ ఎనర్జీని మొత్తం మీరు ఇన్హేల్ చేసుకోండి. సో జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు 5 మినిట్స్ మీ ఐస్ని క్లోజ్ చేసుకొని ఆ పాజిటివిటీని మీరు ఇన్హేల్ చేయండి. అంటే మీ యొక్క మైండ్లో ఎటువంటి థాట్స్ లేకుండా మీరు చాలా ప్రశాంతంగా, పాజిటివ్గా మీరు ఉండేలాగా మీరు ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సింది చెక్ అండ్ ఒక పెన్. సో ఈ అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ అండి. సో ప్రతి నెల మీరు రిపీట్ చేయొచ్చు, లేదంటే ఒకసారి చేసి మీరు సరెండర్ కూడా చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. మీరు ఎవ్రీ మంత్ రిపీట్ చేయాలి, ఎవ్రీ మంత్ మీకు నెంబర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ 6 నెలల వరకు నాకు ఇదే నెంబర్ సరిపోతుంది అనుకుంటే మీరు ఇప్పుడు చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు 6 మంత్స్ తర్వాత ఈ టెక్నిక్ అనేది రిపీట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ చేయొచ్చు, 6 మంత్స్కి ఒకసారి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ఎవ్రీ మంత్ చేసేటప్పుడు ఖచ్చితంగా అమావాస్య రోజే చేయాలి, న్యూ మూన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో ఈ అబండెన్స్ చెక్ టెక్నిక్కి ఈ విధంగా మనకు ఒక చెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ విధంగా చెక్ బుక్ లేదు అన్న వాళ్ళు మీకు గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఇమేజెస్ అనేటివి దొరుకుతుంది. నేను ఇలాంటి చెక్ది మీకు గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఆ లింక్ మీరు చూడండి, మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్నే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇది ఇస్తాను, సో మీరు తీసుకోవచ్చు. సో మీకు కావాల్సింది ఇలాంటి ఒక చెక్. మీరు మీ ఓన్ ఒరిజినల్ చెక్ కూడా తీసుకోవచ్చు, లేదు ఇలాంటి చెక్ కూడా తీసుకోవచ్చు. గూగుల్లో ఒక ప్రింట్అవుట్ తీసుకొనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఒక పెన్ తీసుకోవచ్చు. ఎనీ కలర్ పెన్ మీరు తీసుకోవచ్చు అండి. ప్రిఫరబుల్లీ మీరు మనీని మేనిఫెస్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా మీరు గ్రీన్ తీసుకోండి. ఈ అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లో మనీతో పాటు మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకేదైనా మేనిఫెస్టేషన్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ డబ్బులే కాదు, మనం ఏదైనా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా పవర్ఫుల్ డబ్బు కోసమే అండి. ఎనీథింగ్ చేయొచ్చు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్తది ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, కొత్తది ఏమైనా కావాలనుకుంటున్నాం, ఇలాంటప్పుడు మనం అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన ఫుల్ పేరు ఉంటుంది, పే టు ది ఆర్డర్ అని ఉంటుంది. అక్కడ మన పూర్తి పేరు రాయాలి. సో నాది అన్నా సౌమ్య కాబట్టి నా పేరు నేను అన్నా సౌమ్య అని రాసుకున్నాను. ఇక్కడ మనకు పైన డేట్ అనేది ఉంటుందండి. ఈ డేట్ మీరు
ఇప్పుడే, ఈ క్షణమే అని మనము యూనివర్స్కి తెలుపుతాము. ఎందుకంటే ఈ మనీని మనం ఎప్పుడో కాదు కోరుకునేది, మనకి ఇప్పుడే కావాలి. ఈ ఎనర్జీస్ ఇప్పుడే మనము మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నవ్ అనేది మెన్షన్ చేస్తాం. డేట్ దగ్గర నవ్, ఇప్పుడే, ఈ క్షణమే. సో మీరు ఇప్పుడే అనైనా రాసుకోవచ్చు. లేదు మీరు డేటే ఈరోజు డేటే వేసుకోవాలనుకున్నా ఈరోజు డేట్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అయితే నవ్ అనే కాబట్టి సో ఈరోజు డేట్ అయినా వేయచ్చు, నవ్ అనైనా రాయొచ్చు. సో ఇది రాసిన తర్వాత మీరు మీ పూర్తి పేరు రాసిన తర్వాత అమౌంట్ దగ్గర మీరు పెయిడ్ ఇన్ ఫుల్ అని రాసుకోవాలి. మీరు అడగచ్చు మరి డబ్బులు రాసుకోవచ్చు కదా, మనకి ఎంత అమౌంట్ కావాలంటే అంత రాసుకోవచ్చు కదా అనేసి. మీరు ఒకవేళ అమౌంట్ రాయాలనుకున్న అమౌంట్ రాయొచ్చండి. నేను పెయిడ్ ఇన్ ఫుల్ అని ఎందుకు రాశాను అంటే మనకు ఒకవేళ యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే అప్పుడు మనకు పెయిడ్ ఇన్ ఫుల్ అనేది యూనివర్స్కి మనం చెప్తున్నాం. సో మనం ఏమి ఎక్స్పెక్టేషన్స్ చేయట్లేదు, మనం కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా అమౌంట్ కన్నా పెయిడ్ ఇన్ ఫుల్ అని రాయండి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా అమౌంట్ వర్డ్స్లోనూ రాయాలి, మనము రూపీస్లోనూ రాయాలి, సో నంబర్స్లో కూడా రాయాలి. రెండు దగ్గర కూడా పెయిడ్ ఇన్ ఫుల్ అని రాయాలి. తర్వాత కింద మీకు మెమో అని ఉంటుందండి. అక్కడ మీరు ఒకవేళ మీరు కొత్త హౌస్, న్యూ హౌస్ కావాలి అనుకుంటే న్యూ హౌస్ అని పెట్టచ్చు. న్యూ బిజినెస్ అంటే మీ బిజినెస్ ఏ పేరు అయితే పెడుతున్నారో అక్కడ పెట్టచ్చు. సో మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో మెమో కింద ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ కూడా మీరు మనీ మెన్షన్ చేయాలనుకుంటే మనీని మెన్షన్ చేయొచ్చు, లేదు పెయిడ్ ఇన్ ఫుల్ అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అనైనా పెట్టచ్చు. మీరు ప్రత్యేకించి డబ్బు కాకుండా వేరే ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే తప్పకుండా మీరు ఇక్కడ న్యూ హౌస్, న్యూ బిజినెస్, న్యూ ప్రాజెక్ట్, న్యూ జాబ్, న్యూ స్కూల్, న్యూ యూనివర్సిటీ, అబ్రాడ్ ఆపర్చునిటీ, ఇలా అన్నీ కూడా మీరు ఇక్కడ కోరిక రాసుకోవచ్చు. ఇక్కడ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలండి. కిందన మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. డాలర్ సింబల్ కానీ రూపీ సింబల్ కానీ మీరు వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించినట్లయితే నేను రూపీ సింబల్, డాలర్ సింబల్ కూడా వేసాము. అలానే కొన్ని పవర్ఫుల్ స్విచ్ కోడ్స్ రాయొచ్చండి. మనము డబ్బుని అట్రాక్ట్ చేసుకునే ఏంజల్ నెంబర్స్ 52074180 అనైనా రాయొచ్చు, 52074180 అనైనా రాయొచ్చు. సో ఇక్కడ ఏ విధంగా అయితే రాసామో ఆ విధంగా మీరు రాసుకోవచ్చు. తర్వాత నేను రేకీ ప్రాక్టీషనర్ కూడా కాబట్టి నేను కొన్ని రేకీ సింబల్స్ కూడా వేసుకున్నానండి. ఓం రాశాను, శ్రీం రాశాను. సో ఈ విధంగా మీరు ఇలానే రాసుకొని ఈ అబండెన్స్ చెక్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా మీరు చేతిలో పెట్టుకొనేసి విజువలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి, విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ యూనివర్స్, నా యొక్క కోరికను ఈ క్షణమే నువ్వు తీర్చినందుకు. ఈ విధంగా మీరు ఏదైతే కోరిక కోరారో ఈ అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ వల్ల మీరు దాన్ని విజువలైజ్ చేసుకుంటూ కృతజ్ఞత భావం తెలుపుతూ ఈ చెక్కుని ప్రతిరోజు మీకు ఎక్కడైతే మీరు ఎక్కువసేపు గడుపుతారో అది కనిపించే విధంగా మీరు ఈ చెక్కును అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది నా వర్క్ ప్లేస్, నేను నా వర్క్ ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అంటే నేను నా డెస్క్ టాప్లో పెట్టుకుంటాను. లేదు నేను ఎక్కువగా కిచెన్లో స్పెండ్ చేస్తాను అంటే మీరు కిచెన్లో అయినా దీన్ని కనిపించుకోవచ్చు. ఎక్కడ మీరు చూడగలిగితే ఇది మీరు అక్కడ కనిపించే విధంగా ఈ అబండెన్స్ చెక్ని పెట్టుకోండి. ప్రతిరోజు మీరు అది చూసినప్పుడల్లా కూడా థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మొత్తం అమౌంట్ని ఈ క్షణమే ఇచ్చేసినందుకు, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు నా ప్రతి కోరికను నెరవేరుస్తున్నందుకు. మీరు ఏ కోరిక అయితే మెన్షన్ చేశారో దానికి ఆల్రెడీ జరిగిపోయినట్టుగా కృతజ్ఞత భావం తెలుపుతూ ఉండాలి. మీరు రోజులో ఒక 10 సార్లు చూసారనుకోండి, 10 సార్లు థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోవద్దండి. ఈ విధంగా మనకు పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్స్ని అట్రాక్ట్ చేసుకోవడమే కాక మన సబ్కాన్షియస్ మైండ్ పదే దీని గురించే మనకు ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. సో ఎవ్వరు కూడా ఈ అక్టోబర్ 2 అమావాస్య రోజు ఈ టెక్నిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ చెక్ నాకు ఎలా దొరుకుతుంది అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తెచ్చుకొని ఈ యొక్క అబండెన్స్ చెక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయండి. తప్పకుండా మీరు ఎన్నో అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలానే నన్ను లైవ్గా మీరు కలవాలనుకుంటే, మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ అవ్వండి. మనం లైవ్గా కలుద్దాం. Thank you.